ఏం మేడం తింటూ కూర్చున్నారు? వీడియో చేయరా ఏంటి ఈరోజు? ఇంట్రడక్షన్ ఇవ్వండి మేడం ఫస్ట్. ఏం ఇంట్రడక్షన్? రెగ్యులర్ గా ఎప్పుడు ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అంటావు. న్యాచురల్ గా వెళ్ళిపోతాం ఫ్లోలో. మరి మన ఛానల్ గురించి ఎవరు చెప్తారు? మన ఛానల్ గురించి అందరికి తెలుసు. మన మ్యాటర్ కనిపించాలి కానీ ఛానల్ గురించి ఓ డబ్బుకు ఏ అవసరం లేదు. పదా వెళ్ళి మంచి రెసిపీ చేసి ఎంటర్టైన్ చేద్దాం. సార్ పదండి. తిండండి. ఏదో రెసిపీ అన్నారు ఏంటి? కాజు తింటున్నారు కూర్చొని. చేయరా ఏంటి రెసిపీ? చేద్దాంలే గాని ఏం రెసిపీ చేయాలా అని ఆలోచిస్తున్నా. కాదు, మంచి డ్రెస్ వేసారు, వెనకాల క్రిస్మస్ థీమ్ పెట్టారు, అప్పుడేదో కేక్ మిక్సింగ్ చేశారు కదా, ఏం చేశారు? సరే ప్లమ్ కేక్ చేద్దాం పదా. ప్లమ్ కేకా? మరి అవన్నీ మిక్స్ చేశారు. క్రిస్మస్ స్పెషల్ అంటేనే ప్లమ్ కేక్, అది కూడా తెలియదా నీకు? రమ్మేశారా? నో ఆల్కహాల్, ఓన్లీ ఫ్రూట్స్ తో మిక్స్ చేశాను నేను. రమ్మాయి కూడా కేక్ చేసేస్తారా? అది వెస్ట్రన్ కంట్రీస్, ఇది ఇండియా బాబు. నో రమ్, ప్రొహిబిటెడ్ ఇన్ మై కిచెన్. సరే స్టార్ట్ చేస్తారా లేకపోతే తింటూ కూర్చుంటారా? లేదు స్టార్ట్ చేద్దాం పదా. రెడీగా ఉన్నావా? నేను రెడీ, నా కెమెరా కూడా రెడీ. సరే కానిచ్చేసే. కానీ మరి రోల్ చేయి. రోలింగ్ యాక్షన్. ఏంటి అందులో తీస్తున్నారు? జ్యూస్ చేస్తారేంటి దాన్ని? లేదు, దీంట్లో కొంచెం జ్యూస్ ఉంటుంది. మనం మిక్స్ చేసిన జ్యూస్ కింద అడుగున ఏమన్నా ఉంటే దాన్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఈ ఫ్రూట్స్ అన్నిటిని యూజ్ చేసుకుందాం. నొక్కండి నొక్కండి, గట్టిగా నొక్కండి. జ్యూస్ వస్తుందేమో, రమ్ అవుతుంది. ఏ నీ రమ్ము గోల, రమ్ము అవ్వదు దీంట్లో. కాదు, ఒక్క చుక్క కూడా రావట్లేదు కదా మీకు, ఎంత నొక్కినా. ఇంకెందుకు దాన్ని? ఏ రమ్ ఎందుకు వస్తుంది? మాట్లాడితే జ్యూస్ వేసారు కదా. గ్రేప్ అయితే అది వేరు. మరి ఇన్ని రోజులు పొలై పెట్టారు, పులై రావాలి కదా. పులై పెట్టినా అది మంచి జ్యూస్, హెల్దీ జ్యూస్, అది తెలుసా? రమ్ము కూడా హెల్తీనే. చిచ్చి నో, అందుకే అంత గట్టిగా వాడతారు వెస్టర్న్. వాళ్ళకి చలి ఉంటుంది కాబట్టి. మనకి ఉందిగా శీతాకాలమేగా, మనం తట్టుకునే చాలేలే కానీ నీ ఆల్కహాల్ గోల ఆపుతావా ఇంకా? బాబు అంత కోపడతారు మరి. దీనేం చేస్తారు? దీంట్లో మనము కొంచెం మైదా కలుపుకున్నాం. మైదానా? హెల్తీ కేక్ అన్నారు, మళ్ళీ మైదా కలిపి హెల్త్ పాడు చేస్తారా? రెస్టారెంట్ యూజ్ చేసేదే ఆల్ పర్పస్ ఫ్లోర్. ఒక కప్పు షుగర్ వేసేసుకొని. ఏంటి షుగర్ గిన్నెలు వేసి చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? క్యారమెల్ చేస్తున్నాను. అదే మన తెలుగులో పాకం పడతారంటారు కదా, దాన్ని పాకం తయారు చేస్తున్నాను. మంచిగా తెలుగులో పాకం పడుతున్నా అని చెప్పొచ్చు కదండి. ఇంగ్లీష్ ఎవరికి అర్థమవుతుంది? అస్సలు అర్థం కాదు. క్రిస్మస్ టైం కదా, కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ అలా యూజ్ చేస్తే బాగుంటుంది. అలా కూడా వాటర్ ఆపుతారా? ఎప్పుడు చూడలేదండి. సర్లే, కొంచెం ఇది లైట్ గా లూజ్ చేసుకున్నాను. భలే ఉందండి పాకం. గారెలు చేశారా? ప్లమ్ కేక్ కోసం చేస్తున్నాను. ఏమోనండి, మా అమలాపురమలకి పాకం అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గారెలు పూలేనండి. అయ్య బాబోయ్, ఇది సంక్రాంతి ఎపిసోడ్ కాదండి, క్రిస్మస్. ప్లమ్ కేక్ చేస్తున్నాను. సంక్రాంతి ఎపిసోడ్ అప్పుడు గారెలు బూరెలు మస్తు చేసుకుందాం. రెడీ అయిపోయింది.
ఏంటంటే కేక్ నల్లగా ఉంది, దానికి ఏదో క్రీమ్ రాసి మేకప్ చేసి పెడతారు కదా. హలో మిస్టర్ డిఓపి, నీకు హీరోయిన్స్ కి మేకప్ చూసి చూసి కేక్స్ కూడా మేకప్ కావాల్సి వస్తుంది. ఇది ప్లమ్ కేక్, దీనికి ఏం మేకప్లు గీకప్లు ఉండవు. పద టేస్ట్ చూద్దాం. అంతే అంటారా? అంతే, బరాబర్ అంతే. ఎంత టేస్టీ ప్లమ్ కేక్ నీకు ఇవ్వబోతున్నాను. నాకు పెద్ద ముక్క ఇవ్వండి మరి. ఫస్ట్ చిన్న తిను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మిస్టర్ డిఓపి, టేస్ట్ చూసి చెప్పండి. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఏదో తేడా ఉందండి, అచ్చం ప్లమ్ కేక్ లాగా ఉందండి. మనం చేసింది అదే. అవునా? భలే ఉందండి, రమ్ము లేకుండానే. మరి అప్పుడప్పుడు ఆల్కహాల్ లేకుండా కూడా తినాలి, బాగుంటుంది. కరెక్టేనండి. బాగుందా? చాలా బాగుందండి. బాయ్ ఫ్రెండ్స్.